హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామందికి నాణాలు నోట్లు సేకరించడం హాబీగా ఉంటుంది. అయితే అందరికీ ఆశ్చర్యపరుస్తూ ఇటీవల ఆన్లైన్ వేలంలో అరుదైన రూపాయి నాణం 10 కోట్లకు అమ్ముడైంది. పాత రూపాయి, 2 రూపాయలు, 1 రూపాయి, 2, 5 రూపాయల పాత నోట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. మీరు ఈ అరుదైన పాత నాణాల్లో కొన్నింటిని ఆన్లైన్లో విక్రయించడం ద్వారా 10 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ ప్రత్యేకమైన 1 రూపాయి నాణం భారతదేశంలో బ్రిటిష్ రాజు సమయంలో 1885లో విడుదల చేయబడింది. కాయిన్ బజార్ వంటి పాత అరుదైన నాణాలను విక్రయించే అనేక వెబ్సైట్లు ఉన్నాయి. ఇక్కడ వినియోగదారులు పేరు, చిరునామా, ఈమెయిల్, ఫోన్ నెంబర్ మొదలైన ప్రాథమిక వివరాలను నమోదు చేయడం ద్వారా ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మీ వివరాలను అందులో పొందుపరిస్తే వారు మిమ్మల్ని సంప్రదించి ఎక్కువ మొత్తంలో ధర చెల్లిస్తారు. 1885 సంవత్సరపు కాయిన్స్కే కాకుండా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు మిగతా సంవత్సరాల్లో తయారు చేసిన వాటికి కూడా డిమాండ్ ఉంటుంది. చెక్ చేయొచ్చు. 1992 నుంచి మనం వాడుతున్న 1 రూపాయి నాణం ఉత్పత్తి చేయడానికి భారత ప్రభుత్వానికి ఆ రూపాయి విలువ కంటే కొంచెం ఎక్కువే ఖర్చు అవుతుంది. 2018 నాటి నివేదిక ప్రకారం 1 రూపాయి నాణం తయారీకి సుమారు 1.11 ఖర్చు అవుతోందని గుర్తించారు. ఇది ఆ నాణం అసలు విలువ కంటే కాస్త ఎక్కువే. స్టెయిన్లెస్ స్టీల్తో తయారయ్యే ఈ నాణం 3.76 గ్రాముల బరువుతో ఉంటుంది. ఇతర నాణాల తయారీకి కాస్త తక్కువ ఖర్చు అవుతుంది. ఉదాహరణకు 2 రూపాయల నాణం తయారీకి రూపాయి 28 పైసలు ఖర్చు అవుతుంటే 5 రూపాయల నాణం తయారీకి సుమారు 3 రూపాయల 69 పైసలు ఖర్చు అవుతోంది. 10 రూపాయల నాణం తయారీలో మాత్రం ఖర్చు కేవలం 5 రూపాయల 54 పైసలు మాత్రమే. నాణాలు ప్రధానంగా ముంబై, హైదరాబాద్లోని ఇండియన్ గవర్నమెంట్ మింట్ కేంద్రాల్లో ముద్రించబడతాయి. హైదరాబాద్ మింట్ తయారీ ఖర్చు వివరాలు చూస్తే ముంబై మింట్ మాత్రం ఈ ఖర్చులను రహస్యంగా ఉంచుతోంది. చట్ట ప్రకారం ముంబై మింట్ ఈ వివరాలను ప్రస్తుతానికి వెల్లడించకుండా ఉంచడానికి నిబంధనలు అమల్లో ఉన్నాయని చెబుతోంది. ఇప్పటి రోజుల్లో పాత నాణాలు, నోట్ల సేకరణ సాధారణ హాబీ కాకుండా ఒక మంచి ఆదాయ మార్గంగా మారింది. కాదు, లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు చేరుకోవడం ఆశ్చర్యకరం కాదు. ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో విడుదలైన నాణాలు, నోట్లకు కలెక్టర్స్ మధ్యలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. 1885లో విడుదలైన 1 రూపాయి నాణం 10 కోట్ల రూపాయలకు అమ్ముడైంది అనే వార్త ఈ రంగంపై ఉన్న ఆసక్తిని బాగా తెలియజేస్తోంది. ఈ రకమైన నాణాలను మీరు కలిగి ఉంటే మీరు కూడా మంచి మొత్తం సంపాదించగలరు. విక్రయానికి ఉపయోగపడే వెబ్సైట్లో కాయిన్ బజార్, ఇండియా మార్ట్, ఈబే ఇండియా వంటి ప్రముఖ వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ సైట్స్లో మీ పాత నాణాలు, నోట్లు, ఫోటోలు, వివరాలు అప్లోడ్ చేస్తే సంబంధిత కొనుగోలుదారులు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు. ఆపై మీరు ధరపై మాట్లాడుకుని విక్రయించవచ్చు. కొన్నిసార్లు వేలం విధానంలో కూడా అమ్ముకోవచ్చు. ఇది ఒక భద్రమైన ప్రక్రియగా ఉంటుంది. అయితే మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. గుర్తింపు పొందిన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.